ఇప్పుడు మనం going for Mute all, sir. సార్ రాఘవరావు సార్. సార్ చెప్పండి సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ రోజు 6ంటికి పేరెంట్స్ మీటింగ్ ఉంది సార్, సిఐపిఎల్ బ్యాచ్, ఓల్డ్ బ్యాచ్ కి. ఓకే చెప్పేసే. ఓకే సార్. చెప్పాను. నేను ఇప్పుడు చెప్పేసే. ఓకే సార్. డియర్ స్టూడెంట్స్, ఈ రోజు 6ంటికి పేరెంట్స్ మీటింగ్ ఉందమ్మా. తప్పనిసరిగా పేరెంట్స్ అందరూ అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన క్యాంపస్ లో ప్రోగ్రామ్ ఏ విధంగా జరుగుతుంది ఏంటి, పేరెంట్స్ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా మాట్లాడతారు. తప్పనిసరిగా పేరెంట్ ని అటెండ్ అవ్వమని చెప్పండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే నావిగేట్ అని ఒకటి అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ ఎండ్ గేటు ప్లస్ నాట్ గేట్. అంటే మనకి ఒక ఎండ్ గేట్ ఎలా ఉంటుంది, ఇది ఎండ్ గేట్, దిస్ ఈజ్ ఏ ఎండ్ గేట్. దీనికి 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఒక అవుట్పుట్ ఉంటుంది, ప్లస్ దీనికి ఒక నాట్ గేట్ కలుపుతాం మనం. దిస్ ఈజ్ ఏ నాట్ గేట్. ఇది నాట్ గేట్. సార్ మ్యూట్ ఆల్ సార్. లేదురా, నో మ్యూటింగ్. నాండ్ గేట్ ఇది. నాండ్ గేట్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఎండ్ గేట్ టు నాట్ గేట్. ఇది మరి దీనికి ఏం సింబల్ ఇస్తాం, బులియన్ ఎక్స్ప్రెషన్. ఇది ABC, ఇదే ఇక్కడ ఇస్తాం. ఇస్తే ఇక్కడ అవుట్పుట్ వచ్చి y వస్తుంది. అంటే నాండ్ గేట్ సింబల్ ఏంటి, C is equal A dot B. మరి y ఏంటి, C bar, x యొక్క నెగేషన్, అంటే A డాట్ B యొక్క అపోజిట్. ఇది సింబల్. ఓకే హరిచరణ్ చేస్తాను, మ్యూట్ చేస్తాను. అంటే మీరు ఆల్రెడీ, గుడ్ మార్నింగ్, ఆల్రెడీ మనము ఎండ్ గేట్ తీసుకున్నాం. ఎండ్ గేట్ గురించి తెలుసు, నాట్ గేట్ తెలుసు. ఈ రెండు కలుపుతున్నాం మనం. ఎండ్ గేట్ ప్లస్ నాట్ గేట్ కలుపుతుంటే ఏబి అనేది ఇన్పుట్, ఇది మిడిల్ ఇన్పుట్, వై అనేది అవుట్పుట్. ఇక్కడ మనం అవుట్పుట్ తీసుకుంటాం. ఇది గమనించాలి. అంటే అర్థం ఏంటి, ఏ కామా బికి ఇస్తే 2 ఉంటే గానీ సి ఉండదు, సి ఉంటే అక్కడ వై ఉండదు. కాబట్టి సింబల్ వచ్చి ఏ డాట్ బి అనేది మనకి దట్ ఈస్ ద సింబల్ ఫర్ నాండ్ గేట్. ఓకే, దీనికి ఇప్పుడు నాండ్ గేట్ కి యూ కెన్ రైట్ ద ట్రూత్ టేబుల్. You can get the truth table. AB కదా, A dot B కదా, AB, ARB. అంటే దీని జనరల్ రిప్రజెంటేషన్ ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్ గా జనరల్ రిప్రజెంటేషన్ అంటే ఇది A, ఇది B, ఇది డైరెక్ట్ గా Y. So y is equal to AB dot. అంటే ఇది విడివిడిగా ఉన్నదాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. కెన్ యూ రైట్ ట్రూత్ టేబుల్ ఫర్ దిస్ వన్? ట్రూత్ టేబుల్ రాయగలమా మనం? ట్రూత్ టేబుల్ రాయగలగాలి. ఇది నాట్ గేట్, నాండ్ గేట్. ఎట్లా ట్రూత్ టేబుల్ అంటే ఏ బి మధ్యలో ఉన్నది సి, చివర ఉన్నది వై.
A 0 0 0 ఇది 1 అంటే ఇక్కడ 0 వస్తే దానికి నెగేషన్ ఆపోజిట్ వస్తుంది 1 0 0 1 0 1 0 1 1 1 1 0 ఇది this is the truth table for the NAND gate. అంటే మీకు ఇక్కడ AND గేట్ ట్రూత్ టేబుల్ గుర్తుండాలి, అట్లానే నాట్ గేట్ ట్రూత్ టేబుల్ కూడా గుర్తుంటే AND గేట్ లో 3 ఆపరేషన్స్ ఫెయిల్, ఒక ఆపరేషనే సక్సెస్ అనుకున్నాం. ఒకసారి గమనించండి, ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. పాత టేబుల్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గేట్ టేబుల్ Rishindra completed. అంటే దీని అర్థం 0 అంటే 0 1 అంటే ఇక్కడ మనం ఇచ్చే ఇన్పుట్లు 0 1 0 1 1 0 0 0 దీని అవుట్పుట్స్ నేను ఆల్రెడీ వేసాం. ఓకేనా, ఒకసారి చెక్ చేసుకోండి. దీని NAND గేట్ అంటాం. అంటే కాంబినేషన్ ఆఫ్ AND అండ్ నాట్ ఈస్ కాల్డ్ యాజ్ NAND గేట్. ఓకే, నెక్స్ట్ పాయింట్ కి వెళ్దాం. లెట్ us go to the next point. Right. Next NOR gate. NOR gate అంటే a combination of OR plus NOT. అంటే OR gate అంటే ఇది ఇట్లా అనుకున్నామా, దిస్ ఈజ్ OR gate. దీనిలోంచి అవుట్పుట్ వస్తుంది ప్లస్ దీని అవుట్పుట్. ఏ బి ఈ మధ్యలో సి అనుకుందాం, ఇది మళ్ళీ సి వస్తుంది. ఇక్కడ వై ఏం కావాలి, ఏ ప్లస్ బి బార్. అప్పుడు దీన్ని ఇలా రాస్తాము. యూ కెన్ రైట్ ఇట్ దిస్ వన్. ఏ బి ఇది వై, y is equal a plus b negation. Negation అంటే బార్. దీని కొద్దిగా ఇమాజినేషన్ లో ఈ ట్రూత్ టేబుల్ వేసుకోవాలి. జాగ్రత్త చూడండి సార్. యూ కెన్ గో ఫర్ ట్రూత్ టేబుల్.
Can you write truth table? Truth table run. A, B, C. అంటే C రాయకూడదు మనం, అయినా మధ్యలో రాసుకున్నాం Y. Okay, this is the truth table. ఇక్కడ 0 0 0 1 1 0 1 0 0 1 1 0 1 1 1 1 0. ఇవి ట్రూత్. అంటే ఇది అవసరం లేదు మధ్యలో, దీన్ని నిదానంగా మనం తీసేస్తాం. దీని ఇన్పుట్ 0, దీని ఇన్పుట్ 0. సో ఆర్ గేట్ కి 0 వస్తుంది, అది నెగేషన్ కింద మారుతుంది, అంటే మైనస్ కింద మారుతుంది. ఇది గమనించాల్సిన పాయింట్. సో యు ఆర్ గివింగ్ 0 0 0 1 1 0 1 1 ఇస్తాం. అంటే ఈ మధ్యలో మన కన్వీనియంట్ కోసం ఈ అవుట్పుట్ రాస్తాం, కానీ అది రాయక్కర్లేదు. డైరెక్ట్ గా ABY 001 100 010 110 అని డైరెక్ట్ గా రాస్తాం. ఇది Y వాల్యూ అంటే ఇప్పుడు జనరల్ గా మనం నిన్న క్లాస్ విన్నారు కదా, ఇక్కడ ఏమొస్తుంది, A+B వస్తుంది. C వాల్యూ వచ్చి నీకు A+B వస్తుంది బూలియన్ ఆల్జీబ్రా ప్రకారం. దానికి నెగేషన్ అంటే దానికి ఆపోజిట్ గా ఇక్కడ 0 ఉంటే అక్కడ 1, అక్కడ 1 ఉంటే ఇక్కడ 0 చేస్తుంది. అదే కదా నాట్ గేట్ యొక్క ఎఫెక్ట్. సో దానికి బార్ రాశాను. బార్ అంటే దానికి అపోజిట్. అంటే నాట్ గేట్ లో ఏ ఇస్తే బార్ ఏ అవుతుంది. So can I go to next point? సార్ చెక్ చేయండి, నిదానం చెక్ చేయండి స్లోగా.
Okay, next point. Let us go to the next point. Complete అయింది అనుకుంటున్నా నేను. Okay. Next, XOR. XOR are exclusively OR gate. Exclusively OR gate అంట. Okay, this can be represented like this. Exclusively OR gate is represented by this symbol. This exclusively OR gate is designed by the combination of different gates. Okay, ఒకసారి గమనించండి. The exclusively OR gate is given by the combination of other gates. It is NOT gate. This is a NOT gate, and this is also a NOT gate. And this is connected to a AND gate, and it is connected to a OR gate. Here is the output. Now here A and B this is connected to this one, and this is connected to this one. ఇక్కడ అంటే ఇదేంటిది నాట్ గేట్లు, రెండు నాట్ గేట్స్, రెండు ఎండ్ గేట్స్, ఒక ఆర్ గేట్ వాడి యూ కెన్ డిజైన్ ద ఎక్స్క్లూజివ్ సర్క్యూట్, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. ఈ రెండు నాట్, ఈ రెండు ఎండ్లు, ఇది ఆర్ గేట్. ఓకే, ఇప్పుడు మనం దీనికి ట్రూత్ టేబుల్ రాసుకోవచ్చు. యూ కెన్ డిజైన్ ద ట్రూత్ టేబుల్. ఇది నెగేషన్ వస్తుంది, అంటే ఇక్కడ ఏ బార్ వస్తుంది, దీనికి ఇక్కడ బి బార్ వస్తుంది. ఇక్కడ రాస్తే y1 is equal
ఏ బార్ డాట్ బి వస్తుంది. ఇక్కడ y2 ఏ డాట్ బి బార్ వస్తుంది. అంటే చూడండి దీనికి రెండు ఇన్పుట్లు ఉంటాయి. ఏ బార్ వచ్చింది, తర్వాత ఈ బి వస్తుంది. మరి దీనికి కూడా రెండు ఇన్పుట్లు ఉంటాయి. బి బార్ వస్తుంది, తర్వాత ఏ వస్తుంది. దీని అవుట్పుట్ వచ్చి y is equal y1 plus y2. అంటే దీని ఎట్లా రాసుకోవాలి మనం? ఏ బార్ డాట్ బి ప్లస్ ఏ డాట్ బి బార్ ఇలా వస్తుంది అవుట్పుట్. ఓకే, ఇది ఇట్ కెన్ టేకెన్ యాజ్ అవుట్పుట్. దీనికి ఏదన్నా మనం కెన్ యూ రైట్ ద ట్రూత్ టేబుల్? కన్ఫ్యూజన్ ఏం లేదు, చిన్న చిన్నవి ఓపిక్ గా వేసుకుంటే యూ కెన్ గెట్ ట్రూత్ టేబుల్స్. అంటే ట్రూత్ టేబుల్ ఏం చేస్తారు? ఇక్కడ A1 పెడతాం లేదా 0 పెడతాం. ఇక్కడ 0 పెట్టి ఇక్కడ కూడా 0 పెడతాం. ఎగ్జాంపుల్ 0 0 పెడితే ఇక్కడ ఏమవుతుంది? ఈ 0 కాస్త 1 అవుతుంది. ఈ 0 యాసిడ్ ఇక్కడికి వస్తుంది. 1 0 అవుతాయి. కాబట్టి 1 0 కాబట్టి ఇది మళ్ళీ 0. ఎందుకంటే ఇది అండ్ గేట్. 1 0 సక్సెస్ కాదు, రెండు ఉండాలి. అండ్ అంటే రెండు ఉండాలి. కాబట్టి ఇక్కడ మళ్ళీ 0 వస్తుంది. సిమిలర్లీ ఇక్కడ 0 వస్తుంది. 0 0 అంటే అక్కడ వచ్చి 0. ఒకటి రాద్దాం. లెట్ us write one expression, boolean expression now. ఓకే, ఒక ఈక్వేషన్ రాద్దాం. చూడండి ఒకసారి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ అనేది 0, బి అనేది 0 అనుకుందాం. ఇది ఫస్ట్ స్టెప్. 0 0. మనకి ఇక్కడికి వచ్చేటకి ఏ బార్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఇక్కడికి బి బార్ కూడా 1 అవుతుంది. దీని ఇన్పుట్స్ అంటే 1 0. దీని ఇన్పుట్స్ ఏమైతే 1 0. ఇక్కడ చూడండి, ఏ బార్ అంటే 1, బి ఇక్కడ బి వస్తుంది. అంటే ఇన్పుట్స్ ఎంత అవుతాయి? 1 0. అప్పుడు y1 ఎంత అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు 0. సిమిలర్లీ y2 ఎంత అవుతుంది? 0 అవుతుంది. y1 ప్లస్ y2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక కాంబినేషన్. రెండు a is equal to 1, b is equal to కూడా 1 తీసుకున్నాం. 1 1 తీసుకున్నాం. a నాట్ కి వచ్చేటప్పటికి ఎంత అవుతుంది? a బార్ 0. b నాట్ కి వచ్చేటప్పటికి b బార్ కూడా 0నే. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత అవుతుంది? a బార్ 0, b 1. అంటే y1 కూడా 0నే, y2 కూడా 0నే. that goes to be y is equal to 0. దీని ఆపరేషన్స్ అంటారు. ఒక్కొక్క వాల్యూ మనం అప్లైన్ చేస్తున్నాం. ఇట్లా మనం ఇంకొక స్టెప్ వేయచ్చు. రిషీంద్ర ఇంకొకటి వేసుకోవచ్చు. అంటే ట్రూత్ టేబుల్లో ఏబి రాసాం, చివరికి వై రాసాం. అంటే 0 0 0, 1 1 0. చేస్తారు. ఇవన్నీ కంప్యూటర్లు నేర్పిస్తారు మీకు. ఇప్పుడు బేసికల్ బిఎస్సి కంప్యూటర్స్ అని ఉంటుంది. తర్వాత IIITలో కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. అప్పుడు అన్నీ కూడా మనకు అన్ని మీరు పర్సనల్ గా చేస్తారు. ఇవన్నీ మీకు ఒక బాక్స్ ఇస్తాడు.
బాక్స్ ఉంటుంది, దాని మీద అన్ని కాంబినేషన్స్ తెలుస్తాయి మీకు. ఇన్పుట్ అవుట్పుట్ మీరు రాస్తారు, ప్రయోగం చేస్తారు, ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఆ ఎక్స్పెరిమెంట్ మనం చేయం కాబట్టి ఇక్కడ డైరెక్ట్ చెప్తాం. ఇన్పుట్ ఇస్తున్నాం, అవుట్పుట్ వస్తుందా, అట్లా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి అన్ని. కంప్యూటర్ సైన్స్, బిఎస్సి కంప్యూటర్ సైన్స్, తర్వాత బీసీఏ బిజినెస్ అప్లికేషన్స్ అని ఉంటాయి, కంప్యూటర్ అప్లికేషన్, దాంట్లో కూడా ఈ ట్రూత్ టేబుల్స్ తప్పనిసరి చేస్తారు. ఇప్పుడు రెండు కాంబినేషన్స్ రాయాలి చూడ ఒకసారి. ఏ బి వై 0 0 0 1 1 0 అని రాసి రెండు కాంబినేషన్స్ రాసి, ఇంకా మూడో కాంబినేషన్ మీరు ఒకటి ఇంకోటి అప్లికేషన్ చెప్తాం. ఇంకొక అప్లికేషన్ ఇప్పుడు a is equal to 1, b is equal to 0 తీసుకున్నాం. అప్పుడు a బార్ వచ్చి 0, b బార్ వచ్చి 1 అవుతుంది. ఇక్కడ y1 a బార్ డాట్ b బార్ అని, a బార్ అంటే 0, b అంటే 0, అంటే y1 is equal to 0, ఇది y2 is equal to కూడా 0 నేగా. ఏ బార్ 1 వచ్చేప్పటికి ఇక్కడికి 0 అవుతుంది, బి బార్ 0, ఇక్కడికి వచ్చేటికి బి బార్ ఎంత అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ ఏ బార్ అంటే 0 కామా ఈ బి బార్ y2 1. ఓకే, y2 ఎంత అవుతుంది చూడండి ఒకసారి. y2 వచ్చి a అంటే 1, b బార్ అంటే 1, ఇది 1, ఇది ఆర్ గేట్ కాబట్టి యూ కెన్ గెట్ y1 ప్లస్ 1, 0 ప్లస్ 1 which is equal to 1. కానీ ఈ కాంబినేషన్ లో నువ్వు సక్సెస్ అయ్యావు. 1 0 goes to be 1. లాస్ట్ కాంబినేషన్ అంటాం. a is equal to 0 and b is equal to 1. a is equal to 0 పెడితే a bar is equal to 1 and b bar is equal to 0. మరి y1 వచ్చేటప్పటికి ఇక్కడ a bar 1 b1 అంటే y1 వచ్చి 1 అవుతుంది, a అంటే 0, b bar అంటే 0, y2 is equal to 0 అవుతుంది, therefore y is equal to 1 అంటే 0 1 goes to be 1. దీన్ని ఎక్స్క్లూజివ్లీ ఆర్ గేట్ అంటారు. దీన్ని ఎక్స్క్లూజివ్లీ ఆర్ గేట్ అంటారు. Can I go to next point? Logic gate new chapter. New chapter ante last, yes, new chapter. Okay. Right.
Next, to produce NOT gate by NAND gate. To produce a NOT gate by NAND gate. అంటే ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు చూడండి ఒకసారి. మనం NAND గేట్ తీసుకుంటున్నాం. NAND గేట్ అంటే ఇలా ఇలా ఉంది. దీనికి రెండు ఇన్పుట్లు ఉండి ఇక్కడ నాట్ గుర్తు ఇలా ఉంది, ఇది అవుట్పుట్. దీన్ని యు ఆర్ సింప్లీ కాలింగ్ యాజ్ అ NAND గేట్. దీన్ని నాట్ గేట్ గా మార్చాలి. ఇట్ వాంట్ టు బి కన్వర్టెడ్ ఇంటూ నాట్ గేట్. ఇది మనకు ఎలా తెలుస్తుంది అనుకుంటే అవుట్పుట్ చెక్ చేసుకోవడమే. ఒక ఎగ్జాంపుల్ ఇది ఎట్లా చూడండి. ఈ నాండ్ గేట్ యొక్క దీని రెండింటినీ కలుపుతాం. అంటే రెండు ఇన్పుట్లను కలిపాం, ఏ బి రెండు కలిపేస్తాం. ఇది వై. ఈ రెండు ఒకటే ఇన్పుట్ ఇవ్వడం వల్ల ఇది నాట్ గేట్ గా మారింది అనుకుంటున్నాం. మారిందా మారలేదా చెక్ చేసుకున్నాం. ఏ బి ఇక్కడ యాక్చువల్ గా సి అని ఉంటుంది అనుకుందాం. ఈ ఇన్పుట్ సి అనుకుందాం. ఏ బి వై మామూలుగా రాసుకోవచ్చు. ఏ ఒకటే ఇవ్వాలి అంటే 0 0. ఇది నాండ్ గేట్ కాబట్టి నాండ్ గేట్ లో 2 0 అయితే 0నే. తర్వాత నాట్ గేట్ కాబట్టి అది 1. ఇది 1 1 ఇచ్చాం అంటే అండ్ గేట్ కి 1 1 ఇస్తే 1 వస్తుంది. తర్వాత నాట్ ఉంది కాబట్టి అది 0 అయింది. సో దిస్ ఈస్ ద నాట్ గేట్ బూలియన్ ఆల్జీబ్రా ప్రకారం. ఇది నాట్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్. కావాలంటే చెక్ చేసుకోండి. నాట్ గేట్ లో 0 1 1 0 ఉంటుంది. ఈ రెండిటికి ఒకే రకమైనటువంటి ఇన్పుట్ ఇచ్చుకొని దీనికి అవుట్పుట్ రాయాలిగా. ఏంటి నాండ్ గేట్ అవుట్పుట్? దీని అవుట్పుట్ ఏం రాయాలి? ఇది ఏ కామా బి అయితే అవుట్పుట్ ఏమవుతుంది? నాండ్ గేట్ ఏ డాట్ బి బార్. ఇది దీని అవుట్పుట్. అండ్ గేట్ యొక్క అవుట్పుట్. అది నాట్ గేట్ యొక్క అవుట్పుట్ వస్తే ఇలా వస్తుంది. అంటే ఏం వాళ్ళు చూడండి, ఇక్కడ 0 0 పెట్టాం 0 వస్తుంది. పైన బార్ అంటే 1 వచ్చినట్లు లెక్క. రెండో గేట్ 1 1 పెట్టాం 0 1 1 అంటే 1 పైన బార్ అంటే 0 సరిపోతుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఇది దీని అవుట్పుట్ ఏ బార్ ఏ డాట్ బి. 0 0 పెట్టాం 0 0 0 ఏ కానీ పైన బార్ ఉంది అంటే 1 1 1 పెట్టాం అంటే 1 పైన బార్ ఉంది అంటే 0. అంటే చూడండి 0 ఇస్తే నీకు అవుట్పుట్ 1 వచ్చింది, 1 ఇస్తే నీకు అవుట్పుట్ 0 వచ్చింది. కాబట్టి ఆటోమేటిక్ గా యూ కెన్ గెట్ ద నాట్ గేట్. దిస్ ఈస్ ద నాట్ గేట్ పొజిషన్. అంటే ముందర ఉన్నటువంటి గేట్స్ యొక్క ట్రూత్ టేబుల్ రావాలి మనకి. ముందు గేట్స్ యొక్క ట్రూత్ టేబుల్ రాకపోతే ఇది కొద్దిగా ఇబ్బంది ఉంది. అది మైండ్ లో ఫింగర్ టిప్స్ లో వచ్చాయి. ఇదే గేటు అండ్ గేటు. అండ్ గేట్ ట్రూత్ టేబుల్లో బూలియన్ ఆల్జీబ్రా ఏంటి? ఏ డాట్ బి. దానికి నాట్ యాడ్ చేసాం అంటే పైన బార్ వస్తుంది. ఇట్లా చేసుకుంటాం. రైట్.
ఓకే, ఇప్పుడు ఒకసారి జాగ్రత్త చూస్తే ఈ కన్వర్షన్స్ తెలుస్తాయి మనకి. ఇంకొకసారి మీకు ఒక ఏదో ఒక గేట్ ఇచ్చి దానికి ఐ కెన్ గివ్ ద ట్రూత్ టేబుల్ ఎలా రాయాలి చూద్దాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఏ గేటో మీరు చెప్పగలరు. ఇది ఏ గేటు? కెన్ యూ ఫైండ్ విచ్ గేట్ ఈస్ దిస్ వన్? NAND గేట్. దీన్ని మనం ఇలాంటి గేట్ రాస్తాం. ఇది నాట్ గేట్. ఇది వై. ఈ రెండు కలిపితే ఇది మనం ఇందాక డిజైన్ చేసాం. ఈ గేట్ అనేది ముందు క్వశ్చన్ లో గేట్ చేసాం. ఇది నాట్ గేట్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి యొక్క బులియనాలజీ అంటే ట్రూత్ టేబుల్ ఏమవుతుందో చెప్పగలరా? ఏ టేబుల్ వస్తుంది అంటే ఈ రెండింటిని కలపడం వల్ల మనకి ఏమొస్తుంది? ఆర్ గేట్ వస్తుందా, లేదా నాట్ గేట్ వస్తుందా, లేదా ఎండ్ గేట్ వస్తుందా? ఎలా చెప్పగలం? హౌ కెన్ వి సే ఏ? ఒకసారి ట్రై చేసి చూడండి, ఏ గేట్ వస్తుందో ట్రై చేసి చూడండి ఒకసారి. which gate you can design. అంటే ఇక్కడ మనం దీన్ని y డాష్ అనుకున్నాం, అది y. ఇది ఆల్రెడీ నాట్ గేట్ అని తెలుసు మీకు. ఇది నాట్ గేట్ అని నిన్న ఆల్రెడీ తెలుసు. అంటే నువ్వు ఏమి ఇచ్చినా అది 0 అయిపోతుంది. 1 ఇస్తే 0 అవుతుంది, 0 ఇస్తే 1 అవుతుంది. సరిగా చెక్ చేసుకోండి నిదానంగా. ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. ఏ బి. స్లోగా ట్రై చేయండి, కరెక్ట్ గా వస్తుంది, ఎగ్జాక్ట్ గా వస్తుంది. ఇది y డాష్, ఇది y. ఇప్పుడు NAND గేట్ కి కాంబినేషన్ ఏంటి? y డాష్ ఇస్ ఈక్వల్ టు NAND గేట్. AND గేట్ కి అయితే a డాట్ b బార్. ఏ గేట్ రావడానికి అవకాశం ఉంది? Very good, Haricharan. It is AND gate. Take your own time, no need to worry. నిదానంగా చేయండి, తొందరపడక్కర్లేదు. స్లోగా చేయండి, ప్రాక్టీస్ చేయండి, నేను వేస్తాను. అంటే ఈ ఎక్స్ప్రెషన్ తెలిస్తే చాలు. దీనికి మళ్ళీ నాట్ గేట్ కదా, అంటే ఏమవ్వాలి? ఈ వచ్చినటువంటి ఏ డాష్ బికి మళ్ళీ ఇంకో బార్ వస్తుంది. సపోజ్ ఇది 0 0 అంటే ఇది 1, ఇది 0. ఇది 1 0 1 అంటే రెండు ఉండాలి. అంటే ఇది ఇట్ ఈస్ ఈక్వల్ టు 1, ఇది 0. 1 0 ఇక్కడ 1 0 ఇస్తే
నీకు ఇక్కడ 0 వస్తుంది. ఎండ్ గేట్ కి నీకు 0 వస్తుంది. దాని నెగేషన్ అంటే 1. ఇక్కడ 0 1 1 ఇక్కడ 1 1 ఇస్తే ఇక్కడ 1 వస్తుంది. దానికి నెగేషన్ అంటే 0 అంటే ఫైనల్ 1. ఈ టేబుల్ ఇది మధ్యలో తీసేయచ్చు, మనం అవసరం లేదు, ఓన్లీ అవుట్పుట్. ఇలాంటి టేబుల్ ఎక్కడ ఉంది? 0 0 0 0 1 0 1 0 0 1 1 1. ఏ టేబుల్ అయిందో చూసుకోండి. జాగ్రత్త గమనించండి. ఈ టేబుల్ మీ దగ్గర పాత టేబుల్స్ ఉన్నాయి అంటే ఎన్ని ఆపరేషన్స్ సక్సెస్ అయినాయి? ఒకటే, ఒక ఆపరేషన్ మాత్రమే సక్సెస్ అయింది. ఇది కొద్దిగా ప్రాక్టీస్ మీద వస్తుంది, చూడంగానే రాదు. కొద్దిగా చిన్న చిన్న ప్రాక్టీస్ చేస్తే ఇలా మనకి ట్రూత్ టేబుల్ వేయచ్చు. ఓకేనా? You take your own time or you can take another 2 minutes, no problem. నిదానంగా వేయండి. End gate, okay, very good. Lokesh Khanna, end gate, very good. Prudhi Kedar, end gate, okay. Slowly do it. Let us go to another example also. Try to do it. Okay, completed. Can I go to next point? Next point, okay, right. So take your own time.
This is a point. What is y? Find y in these three cases. 1, 2, and 3. మూడిట్లో అవుట్పుట్ కనుక్కోండి. ఓకే, ఇది ఏ బార్, ఇది ఏ బారు, ఇది ఏ బార్ టు బార్ అంటే ఏ, ఇది ఏ బారు మళ్ళీ ఏ మళ్ళీ ఏ బారు, ఇది ఏ బారు మళ్ళీ ఏ, ఇది ఏ బారు. Okay, so can I go to next point? Okay, right. Next problem. Let us go for the next one. ఇక్కడ మనం చిన్న ఈక్వేషన్ చేద్దాం. ఇఫ్ a is equal to 1, b is equal to 0, what is the value of a dot a plus b? So y is equal, అలానే y is equal a dot b bar plus b dot a bar. If a is equal to 1, b is equal to 1, find y.
ఓకే, దీని వాల్యూ ఎంత అవుతుంది? ఏ 1.1 ప్లస్ 0 అంటే 1. ఇక్కడ y is equal a 1 డాట్ b అంటే 1 బార్ ప్లస్ b అంటే 1 డాట్ 1 బార్. సో 1 డాట్ 0 ప్లస్ 1 డాట్ 0 that is equal to 0. Okay. Okay, next point. ఓకే, నువ్వు తీసుకోవచ్చు. నేను పద్ధతి ఐ మేడ్ దట్ వన్, నేను పద్ధతి చెప్పాను. నెక్స్ట్ an expression represents z is equal d a b c plus d a b c that is equal to b c bar. How many gates are there? ఇందులో how many gates ఎన్ని ఉంటాయి? How many gates and what the name of gate? గేట్ యొక్క నేమ్ ఏంటి? నేమ్ ఆఫ్ ద గేట్ ఎట్లా కనుక్కోవాలి? ఇక్కడ డిఏ కామన్ తీస్తే బిసి ప్లస్ బిసి బార్ అంటే బీసీ బీసీ బార్ అంటే సపోజ్ బీసీ 1 పెడితే ఇది 0 అవుతుంది. సపోజ్ యూ కెన్ క్యాలిక్యులేట్ బీసీ 1 పెడితే బీసీ బార్ 0 అంటే మీకు మిగిలింది దీని వాల్యూ 1 అంటే డి డాట్ ఏ ఇలా మిగిలింది. డి డాట్ ఏ అంటే ఏ గేట్ అది? ఇట్ కెన్ బి టేకెన్ యాజ్ ఎండ్ గేట్ బికాస్ ఎండ్ ఈజ్ ఈక్వల్ వై డాట్ బి. అండ్ వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఆర్ గేట్? y is equal to a plus b. What is the basic formula of NOT gate? Y is equal to a cross ila. So ఇది end gate అవుతుంది.
Okay, this is one point. So only one gate is there. That gate is called as AND gate. The combinations are not from NAND gate అనేది combinations. అంటే కలిపి టేబుల్ ట్రూత్ టేబుల్ మనం ఫామ్ చేసుకుంటాం. ఓకే చెప్దాం. రైట్. ఓకే ఇప్పుడు ఇది సింప్లిఫై y is equal AB plus ABC plus A bar B plus A B bar C. ఇక్కడ మనం దీన్ని రీఅరేంజ్ చేస్తే AB ప్లస్ A బార్ B ప్లస్ ABC ప్లస్ A B బార్ C అని ఒక రీఅరేంజ్మెంట్ చేసుకుంటాం. ఇందులో B కామన్ తీస్తే A ప్లస్ A బార్ వస్తుంది. ఇందులో AC కామన్ తీస్తే B ప్లస్ B బార్ వస్తుంది. అంటే ఇదేంటి A ప్లస్ A 1 కదా, అంటే నీకు ఇక్కడ B మిగిలింది. ఇక్కడ ఈ B ప్లస్ B 1 కాబట్టి నీకు ఒక AC మిగిలింది. ఓకే, అంటే A డాట్ C అంటే రెండు టర్మ్స్ ఉన్నాయి కదా. A డాట్ C అంటే రెండు టర్మ్స్ ఉన్నాయి. ఇదేమో ఇట్ విల్ రిప్రజెంట్ ద AND గేట్. ఈ AND గేట్ కి ఇంకొకటి కలుపుతున్నాం, రెండు యాడ్ అవుతున్నాయి. అంటే అర్థం ఏంటి? సపోజ్ ఈ మొత్తాన్ని I can put as some z, then you can say B plus Z. ఇది it goes to be OR gate. ఈ మొత్తం వచ్చి OR gate అవుతుంది. రెండు టర్మ్స్ ఉన్నాయి కాబట్టి వెరీ గుడ్. ఎవరు చెప్పారా? వెరీ గుడ్. OR గేట్. ఓకేనా? ఇది కాంబినేషన్. ఇలా రెండు ఉంటే AND గేట్. ఓకే రైట్. రాహుల్. ఓకే రైట్. నెక్స్ట్ పాయింట్.
ఐడెంటిఫై దిస్ గేట్. ఈ గేట్ ని మనం ఐడెంటిఫై చేద్దాం. ఇది ఏ, ఇది బి. దీన్ని మనం ఇలా తీసుకెళ్ళాం. ఈ గేట్ ఏంటి ఐడెంటిఫై చేయండి ఒకసారి. అంటే ఇది వై బార్, వై అంటే ఇక్కడ వై అనుకుందాం, ఇది వై, ఇది బి. అంటే దీని అవుట్పుట్ వై దీనికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇంకొక అవుట్పుట్ బి దీనికి వస్తుంది. ఐడెంటిఫై దిస్ గేట్. ఈ గేటుని ఐడెంటిఫై చేయమని అడుగుతున్నాం. అంటే మనకున్న గేట్స్ సరేగా, అండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేటు. అంటే రెండింటిని, ఈ గేటుని ఈ గేటుని ఐడెంటిఫై పి which గేట్ అండ్ క్యూ which గేట్. ఇదే గేటు అదే గేటు. ఓకే, ఇది నాండ్ గేట్, ఇది ఆర్ గేట్. నాండ్ గేటు అంటే నాండే కదా ఇది. అండ్ గేట్ ఇది, పక్కన సున్నా అంటే నాట్. అండ్ ప్లస్ నాట్, నాండ్ గేట్. Okay, can I go to the next point? Okay, ఇక్కడ మన డిజిటల్ వేవ్ ఐడెంటిఫై చేయాలి. యూ కెన్ ఐడెంటిఫై డిజిటల్ వేవ్ ని ఐడెంటిఫై చేస్తాం. అంటే ఏంటి చూడండి, ఉదాహరణకి ఇది అండ్ గేట్, ఇది ఏ, ఇది బి, ఇది అవుట్పుట్ వై. ఏ బి ఇన్పుట్స్ ఇలా ఇచ్చాయి. ఇదేం సార్ అంటే, ఇదేమో 1, ఇది 1, 0 0 1 0 0 1 ఇట్లా ఇస్తాను. అంటే A1 B1, A0 B0, A1 B0 ఇట్లా కాంబినేషన్స్ ఇచ్చాడు. అంటే వాడు ఇచ్చిన వాల్యూస్ రాస్తాను నేను. AB 1 1 0 0 1 0 0 1. What is output Y? ముందర ఇది ఏ గేటో చూసుకోవాలి. which gate? This is called AND gate. AND gate కి అవుట్పుట్ ఏంటి? A డాట్ B. అంటే 1 1 1
0 0 0 అంటే అప్పుడు మనం ఈ రెండు కలిపితే y ఎట్లా వస్తుంది? ఫస్ట్ 1, తర్వాత 0, తర్వాత 0, తర్వాత 0, 1 0 0 0. ఇది అవుట్పుట్. ఇట్లా డిజిటల్ షేపింగ్ ఉంటుంది. ఇట్లా మనం అంటే వేవ్స్ ఇచ్చిన పైకి ఇస్తే 1 కిందకి and final output is given like this. చేద్దాం. Can I go to next part? Completed. ఇలా చాలా కాంబినేషన్స్ వస్తాయి. ఇంకొకటి కూడా చూద్దాం. వేవ్ షేప్ కి ఇలానే మనకి ఈజీగా చెప్పుకోవచ్చు. గేట్ అవుట్పుట్ కనుక్కుంటే మనం దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్. Y dash WX WY. Find output. ఇది ఆర్ గేటు, ఇది కూడా ఆర్ గేటు, ఇది ఎండ్ గేట్. ఇది ఆర్, ఇది ఆర్ గేట్, ఇది ఎండ్ గేట్. Y dash. నేను దీన్ని y1 అనుకుంటాను, y2 అనుకుంటాను, y1 y2 అనుకున్నాను. అప్పుడు y1 is equal w plus x, y2 is equal w plus y, and y dash is equal అంటే అండ్ గేట్ కదా, y1 డాట్ y2 అంటే w plus x డాట్ w plus y. ఇది కాంబినేషన్. అంటే ఎలా రాసుకోవచ్చు దీన్ని? w డాట్ w plus w డాట్ y plus x డాట్ w plus x డాట్ y రాసుకుంటాం. దీన్ని ఇక్కడ W కామన్ తీస్తే W డాట్ W1 దీని ఏదైనా సింప్లిఫై చేయొచ్చామో ట్రై చేయండి.
దీని ఫైనల్ ఇక్కడ రాయగలరా చూడండి డబ్ల్యూ ప్లస్ XY అని రాయొచ్చు మనం. దీన్ని సిగ్లో వేస్తే ఫైనల్ స్టెప్ డబ్ల్యూ ప్లస్ XY. ఓకే, ఓకే రైట్. దీని మీద కూడా మనం ఎనఫ్ ఇంకొక 8:19 అనేది ఒక 2 or 3 minutes మనం చెప్పుకుందాం. చిన్న ఇది A అండ్ ఇది B. ఇక్కడ సో బూలియన్ ఈక్వేషన్స్ రాస్తున్నాం. అవుట్పుట్ ఈక్వేషన్స్ రాయమన్నాడు. ఫస్ట్ A 0 B 0. అవుట్పుట్ ఎంత? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y? 2. A is equal to 0, B is equal to 1. 3. A is equal to 1, B is equal to 0. Fourth one, A is equal to 1 and B is equal to 1. దీనికి అవుట్పుట్స్ రాయమన్నాడు.
ఓకే, రామానుజన్. ఇది ఒరిజినల్ గా ఆర్ గేటు, ఇది నాటు, ఇది నాటు. అంటే వాడు ఇచ్చిన పాయింట్ ప్రకారం ఈ రెండు నాట్ గేట్లు కాబట్టి y is equal ఆర్ గేట్. ఈ రెండు యాడ్ చేయాలి. ఆర్ గేట్ కాబట్టి 0 బార్ ప్లస్ 0 బార్ అంటే 1. 1 plus 1 which is equal to 1. ఇక్కడ y 0 బార్ ప్లస్ 1 బార్ అంటే 1 ప్లస్ 0 అంటే 1. y is equal 1 bar plus 0 bar అంటే 0 plus 1 which is equal to 1. y is equal 1 bar plus 1 bar that is equal 0 plus 0 is equal to 0. అంటే దీని బూలియన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే y is equal ab బార్ అని రాసుకోవచ్చు. ఎట్లా ఇది 0 0 0 బార్ అంటే 1. మరి 1 plus 1 2 కాదురా, మళ్ళీ మొదలెట్టావు. 1 plus 1 2 అలా కూడుకోకూడదు. ఇక్కడ 1 plus 1 is equal to 1. 1 plus 0 is equal to 1. 0 plus 0 అది బూలియన్ ఆల్జీబ్రా. 1 plus 1 2 అలా 2 plus 1 అట్లా కూడకూడదు. 1 అంటే నాట్ ఇన్పుట్, 1 గివెన్ కాబట్టి 1 అవుతుంది. డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈవినింగ్ 6 o'clock కి జూమ్ మీటింగ్ ఉంది. మీరందరూ కూడా జూమ్ మీటింగ్ లో ఇన్వాల్వ్ కండి. తర్వాత మీ సెక్షన్ చదివే సెక్షన్ మేము అందరూ అనుకుంటుంటాము, కానీ సగం మంది వినట్లేదు, అసలు సగం మంది ఎగ్జామ్ రాయట్లేదు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. తర్వాత మీరు జాగ్రత్త రాసి కనీసం ఒక్కసారన్నా స్టేట్ టాప్ 10 లో ఉండేటట్టు చూసుకోండి. ఒక్కసారన్నా ఒక ఎగ్జామ్ రాసిన ఈ వీక్ తో అయిపోతాయి. నెక్స్ట్ వీక్ మనకు రివిజన్ సిలబస్ ఉంటుంది. సో రివిజన్ సిలబస్ కి మనం జాగ్రత్తగా వర్క్ చేయాలి. ఏదన్నా మిస్ అయిపోయినట్లయితే ఆ రివిజన్ సిలబస్ కొద్దిగా జాగ్రత్తగా వినండి, కొద్ది డౌట్స్ అడగండి, స్టడీ అవర్ కరండి. కనీసం 1 hour ఉండండి స్టడీ అవర్. 8 to 10 అని మార్చాలన్న కనీసం 8:15 అట్లా వచ్చి కనీసం 1 hour అన్నా ఉండి ఒక 4 క్వశ్చన్లు అడగండి. నేను ఎవరో గేట్స్ గురించి అడిగారు, పిల్లలు బాగా అడిగారు, వెరీ గుడ్. నాకు కొద్దిగా మాకు హుషారు అనిపిస్తుంది. ఓ పిల్లలు వింటున్నారు. కాదు ఏబిఆర్ కాదు, ఎందుకంటే ఏబి బార్ ఇది. ఎందుకంటే నువ్వేనా రామానుజన్, వెరీ గుడ్. నువ్వుతో పాటు ఇంకోటి కూడా ఇద్దరు కలిసి అడిగారు, వెరీ గుడ్, బాగుంది. అట్లా డౌట్ అడిగితే ఎస్ఎస్ ఓకే. కాబట్టి దట్ ఈస్ బెటర్. అట్లా అడిగేవాడు మాకు కూడా కొద్ది హుషారు ఉంటుంది. నువ్వేమి క్లాస్ వినకుండా ఏ డౌట్స్ అడలేదు అనుకో, అరే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని ఫీలింగ్ కూడా వస్తుంది. కాబట్టి కొద్దిగా పేరెంట్స్ అందరూ అలర్ట్నెస్ గా ఉంటారు. మీరు కూడా జాగ్రత్తగా రండి. అయితే ఇంప్రూవ్మెంట్ బాగానే ఉంది. వర్క్ నేచర్ కూడా బాగా పెంచుకున్నారు. మీరు ఉన్నవాళ్ళు వర్క్ నేచర్ బాగా అడుగుతున్నారు, ఇన్వాల్వ్ అయి అడుగుతున్నారు, అది బాగుంది. వెరీ గుడ్. వృద్ధి కేదార్ ఆకృతి రైట్, నువ్వు కూడా అడిగావు. కొద్ది మంది ఒక 3 or 4 members అవుతాను, మిగతా వాళ్ళు చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు యాక్చువల్ గా మనం వీల్ కమ్ టు ద 8:26 అయింది.
ఓకే ఇప్పుడు మనం ఇక్కడ